సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 27వ తారీఖు లగాయతు ఆగస్టు 2వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మిథున రాశి యందు గురు శుక్రులు సంచారం చేస్తూ ఉన్నారు. కర్కాటక రాశి యందు వక్రించిన బుధుడు రవిగ్రహంతో సంచరిస్తూ ఉన్నారు. సింహరాశి యందు కేతువు, కన్యారాశి యందు కుజుడు, అలాగే కుంభరాశి యందు రాహువు, మీనరాశి యందు వక్రించిన శనేశ్వరుడు సంచరిస్తూ ఉండగా చంద్రుడు ఈ వారంలో సింహరాశి నుండి తులారాశి వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం 4 గ్రహాల తాలూకు అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. చతుర్థ స్థానమందు వక్రించినటువంటి బుధుడు, షష్ఠ స్థానమందు రాశ్యాధిపతి కుజుడు, లాభస్థానమందు రాహుగ్రహం, అలాగే చంద్రుడితోటి కలుపుకుని 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం కనబడుతూ ఉన్నది. ఈ గ్రహస్థితి మేషరాశి వారికి మంచి ఫలితాలనే ఇస్తుంది. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ రాశి వారికి ధనాభివృద్ధిని, ఆరోగ్యాభివృద్ధిని, అలాగే శత్రునాశనాన్ని, మరీ ముఖ్యంగా అనారోగ్య సమస్యల తగ్గుదల, రుణబాధల నుండి విముక్తిని కలగజేయడంలో ఎక్కువగా సహాయపడుతూ ఉంటారు. ప్రత్యేకించి వృత్తి వ్యాపారాల పరంగా గత కొద్ది కాలంగా ఏవైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, మరీ ముఖ్యంగా పోటీలో కానివ్వండి, పోటీతత్వంలో కానివ్వండి, లేదా కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి తోటి ఉద్యోగస్తులో, పై అధికారులో, లేదా వ్యాపారంలో తోటి వ్యాపారస్తులో, ఇలా ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారందరి యొక్క బాధ తొలగిపోయేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పవచ్చును. అంతేకాక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఇబ్బంది పెడుతూ ఉన్నాయో వాటి నుండి విముక్తి లభించడం, ఆర్థిక పరంగా గొప్ప మార్గాలు లభిస్తూ ఉండడం, అటు లాభస్థానమందు రాహు యోగించడం, షష్ఠమందు కుజుడు యోగించడం వల్ల ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి సరైనటువంటి మార్గాలు దొరకడం వల్ల కూడా లాభపడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇలా మానసికంగా, శారీరకంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా, అలాగే ఆర్థికంగా పటుత్వంగా ఉండడం అనేటువంటిది ప్రత్యేకించి ఈ వారంలో మేషరాశి వారు చూడవచ్చును. గృహ సంబంధమైనటువంటి విషయాలు, భూ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే వెనక్కి వెళుతూ ఉన్నాయో అటువంటివన్నీ కూడా ముందుకు సాగుతూ ఉంటాయి. అలాగే న్యాయస్థానాలు, కోర్టు కేసులు, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో పురోగతి సాధించడానికి ఈ వారంలో ఎక్కువగా అవకాశం కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ భూ క్రయ విక్రయాలు ఇవన్నీ కూడా ముందుకు సాగడం, అలాగే మీరు అనుకున్నటువంటి పనులన్నీ ముందుకు సాగుతూ ఉండడం, ప్రత్యేకించి ఈ వారంలో ఏదైనా ప్రయాణాలు లాంటివి ఉంటే మాత్రం వాయిదా పడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో లేదా బంధుమిత్రాదులతో ఏదైనా దూర ప్రాంత సంచారము, తీర్థయాత్ర లాంటివి వేసుకున్నప్పుడు అవి కొంత వాయిదా పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతోటి చిన్నపాటి మాట పట్టింపులు రావడానికి కూడా ఈ గ్రహస్థితి కొంత ఎక్కువగా ఉపకరిస్తూ ఉంటుంది. అలాగే అర్ధాష్టమ రవి యొక్క స్థితిగతుల వల్ల విద్యా సంబంధమైనటువంటి విషయాలు కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి సమస్యల్ని అధిగమించడానికి, మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి ప్రతిరోజు సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశి వారికి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృషభ రాశి.